చికెన్ గోంగూర పచ్చడి ఇలా గనక చేస్తారంటే ఖచ్చితంగా నెల రోజులకు పైనే నిలువ ఉంటుంది. ఇలాంటి అబద్ధాలు మాత్రం అస్సలు చెప్పను. ఎందుకంటే ఈ ప్రాసెస్లో చేశారంటే ఈజీగా 1 వీక్లోనే పచ్చడి మొత్తం కూడా ఖాళీ చేసేస్తారు. అంత కమ్మగా ఉంటుంది. లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, మీరు ట్రై చేయండి. ముందుగా కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, చిన్న యాలుక్కాయ, కొద్దిగా మెంతులు, కొంచెం జీలకర్ర వేసి చక్కగా వేయించి కంప్లీట్గా చల్లారిన తర్వాత మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. నెక్స్ట్ ప్యాన్లోకి 1 గంట నూనె వేసి శుభ్రం చేసి పెట్టుకున్న ఒక పెద్ద కట్ట గోంగూర వేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసి కంప్లీట్గా చల్లారనివ్వండి. నెక్స్ట్ వేరే కడాయిలో శుభ్రం చేసి పెట్టుకున్న 1 కేజీ చికెన్, పసుపు, ఉప్పు వేసేసి చక్కగా కలిపి చికెన్లోంచి వచ్చే వాటర్ తోటే చికెన్ని మెత్తగా ఉడికించేసుకోవాలి. మెత్తగా ఉడికిన తర్వాత వాటర్ అన్ని కూడా అయిపోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసేసుకుని ఇందులోకి ఒక 70% ముక్కలు మునిగేలాగా నూనె వేసుకోవాలి. ముక్కలు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకుని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకుని 4 స్పూన్ల కారం, 3 స్పూన్ల ఉప్పు, ముందుగా నూరు పెట్టుకున్న మసాలా కూడా వేసేసి చక్కగా అంతా కలిపి వేయించి పెట్టుకున్న గోంగూరని కూడా వేసేసి 2-3 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇది కంప్లీట్ గా చల్లారిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం కూడా కలిపేసుకున్నారంటే సూపర్ టేస్టీగా ఉండే చికెన్ గోంగూర పచ్చడి రెడీ. ఈ పచ్చడి ఒక్క రోజు ఊరిందంటే చాలు, అద్భుతమైన టేస్ట్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.